వైశేషిక దర్శనం అంటే ఆయన అన్ని శాస్త్రాలు అన్నీ ఉపాసన పట్టినవాడే ఆయన. అందులోనూ వైశేషిక న్యాయశాస్త్రాల్లో ఆయన దర్శనాల్లో ఆయన విశేషమైనటువంటి గ్రంథాలని రాశారు. అందుకే ఈ వైశేషిక దర్శనాలు, వైశేషిక దర్శనం, న్యాయ దర్శనానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో ఎక్కడ నేరుగా ఆయన పేరుని చెప్పరు. ఆచార్యాహ అనే పదాన్ని మాత్రం గ్రంథకారులందరూ వాడతారు. ఆచార్యులు అన్నారంటే అది ఉదయనాచార్యులు అనే లెక్క. ఇప్పుడు లోకంలో కొన్ని చోట్ల ప్రెసిడెంట్ గారు అంటూ ఉంటారు. ప్రెసిడెంట్ గారు అంటే ఆయనే, మళ్ళీ ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు అంటే ఇంకా మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అదే రకంగా ఇక్కడ కూడా న్యాయ గ్రంథాల్లో, న్యాయశాస్త్రం, వైశేషిక శాస్త్రం యొక్క గ్రంథాల్లో ఎక్కడైనా ఆచార్యులు అనే పదం వచ్చిందంటే అది ఉదయనాచార్యులు వారు అని లెక్క. కాబట్టి ఈ పండితులందరూ కూడా ఆయనకు అంత పెద్ద స్థానాన్ని ఇచ్చారంటే అంత మహాత్ముడు ఆయన ఉదయనాచార్యులు వారు. ఆయన న్యాయకుసుమాంజలి అనే ఒక గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో ఆయన అనేక విషయాల్ని చెప్పారు. ప్రధానంగా భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని స్థాపించి, అస్తిత్వాన్ని ప్రతిపాదన చేసి, భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రతిపాదన చేసి నాస్తికులందరినీ కూడా ఆయన ఖండన చేశాడు. ఈ అస్తిత్వాన్ని స్థాపించే ప్రయత్నంలో ఆయన ఎన్నో ప్రమాణాలని చూపించారు. ఆ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి యుక్తికంగా, సయుక్తికంగా ఎన్నో విషయాల్ని ఆయన ఈ గ్రంథంలో ప్రతిపాదన చేశారు. అది చాలా ప్రౌఢమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని చదవాలంటే దానికంటే ముందు ఎన్నో గ్రంథాలని చదివి ఉండాలి. చదివితే మాత్రం అది అర్థం అవుతుంది. అటువంటి ప్రౌఢమైన గ్రంథాన్ని రచించారు. దాంట్లో ఆయన మొత్తం నిరూపణ చేసి చివరికి ఒక మాట చెప్పారు. అంటే ఈ మాట అనేది దీని యొక్క సారాంశం, దీని యొక్క తాత్పర్యం ఎంత గొప్పగా ఉంటుంది అనంటే, మన యొక్క సనాతన ధర్మం మనకి ఎంత గొప్ప సంస్కారాన్ని ఇచ్చింది, ఎటువంటి ఔదార్యాన్ని మనకిచ్చింది అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏమిటా విషయం, ఏమిటా శ్లోకం అనంటే, చివరికి ఆయన భగవంతుడి యొక్క అస్తిత్వం గురించి విస్తారంగా ప్రతిపాదన చేసి ఒక మాట అన్నారు. ఇత్యేవం శృతినీతి సంప్లవ జలైర్భూయోభిరాక్షాళితే ఏషాన్నాస్పదమాదధాసి హృదయే తే శైలసారాశయా కింటు ప్రస్తుత విప్రతీప విధయోప్యుచ్చైర్భవచ్చింతకాః కాలే కారుణిక త్వయైవ కృపయా తే భావనీయా నరాః అని అన్నారు. దీని యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే, ఆయన ఈశ్వరుని గురించి ఈ మాట అంటున్నారు, భగవంతుడితో ఈ మాట అంటున్నారు ఆయన అంటూ ఈ గ్రంథాన్ని. ఏమిటి దీని యొక్క తాత్పర్యం అంటే, పరమేశ్వరుడా, ఈ గ్రంథంలో ఎంతో విస్తారంగా ఎన్నో ప్రమాణాలని చూపించి నీ యొక్క అస్తిత్వాన్ని నేను నిరూపణ చేసి ఉన్నాను, ప్రతిపాదన చేశాను. ఇంత చెప్పినా కూడా ఇంకా నమ్మనటువంటి వాళ్ళు మూర్ఖులు కొంతమంది ఉండనే ఉంటారు ప్రపంచంలో. ఇన్ని ప్రమాణాలు చూపించి ఇంత విస్తారంగా ప్రతిపాదన చేసి ఇన్ని యుక్తుల్ని చూపించినా కూడా ఇంకా మేము దీన్ని ఒప్పుకోము అనుకుంటూ మాట్లాడేటటువంటి మూర్ఖులు ఎంతోమంది ప్రపంచంలో ఉండనే ఉంటారు. మరి అటువంటి వాళ్ళని ఏం చెయ్యాలి అనంటే, ఏదో చేయక్కర్లేదు. అటువంటి వాళ్ళకు కూడా కాస్త వచ్చే భవిష్యత్తులో అయినా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించి, వాళ్ళకి కూడా నీ యొక్క తత్వాన్ని తెలుసుకునే ఆ యోగ్యతని ప్రసాదించు, వాళ్ళని కూడా నువ్వే కాపాడు అని చెప్పి ముగించారు. అంటే కింటు ప్రస్తుత విప్రతీప విధయోపి ఉచ్చైర్భవచ్చింతక, ఉచ్చై అంటే బాగా అని అర్థం, భవచ్చింతక వాళ్ళు కూడా నిన్నే చింతించి నీ యొక్క తత్వాన్ని తెలుసుకునేట్టుగా వాళ్ళని నువ్వు అనుగ్రహించు అని అన్నారే తప్ప, అటువంటి వాళ్ళని ఏదో చెయ్యి, ఇక్కడ నువ్వు ఉంచడానికి వెళ్ళలేదు, అటువంటి వాళ్ళని నువ్వు సంహారం చెయ్యి, అది ఇది అని అనలేదు. అక్కడ ఏమన్నారు, వాళ్ళకు కూడా మంచి బుద్ధినివ్వు, ఇచ్చి ఈ తత్వాన్ని తెలుసుకునే యోగ్యతని ప్రసాదించు అని అన్నారే తప్ప, అటువంటి వాళ్ళని ఏదో చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అనలేదు. ఇటువంటి మాట అంటే ఏమిటి, ఎవరైతే నేను ఇన్ని యుక్తులతో ఇంత విస్తారంగా తత్వాన్ని, నీ యొక్క తత్వాన్ని ఉపదేశించినా కూడా ఒప్పుకోవడానికి తయారుగా లేరో, వాళ్ళని కూడా మంచి బుద్ధిని ప్రసాదించి అనుగ్రహించు అనేటటువంటి మాటని చెప్పినటువంటి వ్యక్తి అనంటే అది మన సనాతన ధర్మానికి చెందినటువంటి వ్యక్తి మాత్రమే. వేరే ఎవ్వరూ కూడా నా ప్రకారం, బహుశా నేను చూసిన దాంట్లో వేరే అంటే ఈ ధర్మం కానటువంటి వాళ్ళు ఎవరిలోనూ ఇటువంటి మాటను నేను ఎక్కడా చూడలేదు. సామాన్యంగా నేను ఎక్కడైనా చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే నాకు చెప్పచ్చు ఆ విషయాన్ని. అంటే ఏమిటి, మేము చెప్పినటువంటి దాన్ని ఎవరు ఒప్పుకోవట్లేదో వాళ్ళకు కూడా మంచి బుద్ధిని ఇచ్చి మేము చెప్పేదాన్ని తెలుసుకునేట్టుగా అనుగ్రహించు అని వాళ్ళెప్పుడు కూడా వాళ్ళ దేవుణ్ణి అడిగినట్టు ఎక్కడా కనబడదు మనకి. అట్లా ఎక్కడా లేదు. కానీ మన వాళ్ళు, మన పూర్వీకులు అట్లా అడిగారు. ఎవరైనా సరే, అంటే ఏమిటి యథావత దీని యొక్క తాత్పర్యం ఏమిటి, ఎవరైనా సరే ఏదో వాడి ప్రారంధ కర్మ వల్ల ఆ మార్గంలోకి వెళ్ళాడు, తప్పు మార్గంలోకి వెళ్ళాడు.
కానీ అలాగని వాడిని కూడా వదిలేయకుండా కాస్త వాడికి కూడా మంచి బుద్ధినిచ్చి మళ్ళీ సరైన మార్గంలోకి తీసుకురండి అని ఆయన అన్నారు. కాబట్టి ఇది ఆ సనాతన ధర్మం యొక్క సంస్కారం. అది దీంట్లో ఈ శ్లోకంలో మనకి ఆ సంస్కారం అనేది ఈ శ్లోకం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఈ శ్లోకం ద్వారా మనకి అవగతం అవుతూ ఉన్నది. అందుకే ఆయనే అక్కడే ఇంకొక మాట అంటారు, నహ్యయం స్థాణోరపరాధ ఏదైనా అంధో నపశ్యతి అని ఒక మాట అన్నారు. ఆ ఉదయనాచార్యుల వారు ఈ మాటను అంటారు. అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. స్థాణు అంటే ఈశ్వరుడు, శివుడు అని ఒక అర్థం. స్థాణు అంటే ఒక ఎండిపోయిన చెట్టు అని కూడా అర్థం. ఒక గుడ్డివాడు ఒక ఎండిపోయినటువంటి చెట్టుని చూడలేకపోతున్నాడు అని అంటే అక్కడ తప్పు ఆ చెట్టుది కాదు, వీడిది. అంటే వీడు అక్కడ లోపం వీడిలో ఉంది కానీ చెట్టులో లేదు. చెట్టు అది ఎప్పటికైనా అలాగే ఉంటుంది. కాబట్టి అక్కడ దాని యొక్క లోపం వీడిది కాదు, దానిది. అదే రకంగా ఒక నాస్తికుడైనటువంటి వాడు భగవంతుడిని చూడలేకపోతున్నాడు. ఆ దర్శనం అంటే ఎలా చూడాలో అలా వాడు చూడలేకపోతున్నాడు అని అంటే అది భగవంతుడి యొక్క అపరాధం కాదు. నహ్యేం స్థాణోరపరాధ ఏదైనా అంధో నపశ్యతి. ఈ అంధుడు అంటే ఏంటో అజ్ఞాని అని అర్థం. ఈ అజ్ఞాని అయినటువంటి వాడు భగవతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అని అంటే అది అది ఈశ్వరుడి యొక్క తప్పు కాదు, వీడి యొక్క తప్పు. కాబట్టి మరి ఆ భగవంతుడిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానికి కూడా మళ్ళీ భగవంతుడు అనుగ్రహమే. కాబట్టి వాళ్ళను కూడా నువ్వు వదిలేయకుండా వాళ్ళను కూడా అనుగ్రహించు అని అక్కడ ఉదయనాచార్యుల వారు ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఈ గొప్ప పరంపర, మన యొక్క సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో ఇది ఎంత గొప్ప సంస్కారాన్ని మనకిస్తోంది. ఇందులో ఎంత గొప్ప గొప్ప ఉపదేశాలు ఉన్నాయి. అలాగే ఎంత ఆప్తభావనతో ఈ ధర్మం, ఈ గ్రంథాలు, ఈ వాంగ్మయం ఇది సమస్త ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త మనుష్యులకు కూడా ఈ ధర్మం అనేది, ఈ వాంగ్మయం సదుపదేశాలని చేస్తూ ఉన్నది అనేటటువంటి విషయాల్ని మనందరం కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి తప్పకుండా దీన్ని తెలుసుకోవాలి. ఈ ధర్మం యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్క మనిషి తప్పకుండా తెలుసుకోవాలి. ఊరికే దీన్ని సగం సగం తెలుసుకొని ఏదేదో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. దీని గురించి సగం సగం తెలుసుకోవడం, ఏదో ఒకే విషయాన్ని మాత్రం పట్టుకోవడం, దాని ముందు వెనక ఏముంది అది చూడరు. ఒక విషయాన్ని మాత్రం తీసుకోవడం, దాన్ని మాత్రం తీసుకొని ఏదేదో చెబుతూ ఉండడం, ఇది సరిలేదు, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది అని అనడం. ఇట్లా అనేవాళ్ళు చాలామంది ఉండనే ఉంటారు. కానీ వాళ్ళందరి నుంచి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం వెనక ఒక కారణం అనేది ఉండనే ఉంటుంది. కొన్నిటిని తెలుసుకోగలిగే యోగ్యత మనకు ఉంటుంది, కొన్నిటిని తెలుసుకోగలిగే యోగ్యత మనకు ఉండదు. కానీ ప్రతి ఒక్క విషయం యొక్క, ప్రతి ఆచరణ యొక్క తాత్పర్యం ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం మారం చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళకి ఇష్టం ఏమన్నా వాళ్ళకి ఆడుకుంటూ ఉండాలి. అది స్వాభావికమే. అది బాలస్తావత్ క్రీడాసక్త అని దాన్నే శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు, వాళ్ళకి ఆడుకోవాలంటే చాలా ఇష్టం. కానీ మనం ఏం చేయాలి? సరే వాళ్ళకి ఆడుకోవడం అంటే ఇష్టం కాబట్టి ఆడుకుంటూ ఉంటే సరే మనం స్కూల్కి పంపించద్దు అని పంపించడం మానేస్తే, గురుకులానికి పంపించద్దు అని పంపించడం మానేస్తే ఏముంది? మనమే వాళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అలాగని ఇప్పుడు గురుకులానికి వెళ్తే ఏమవుతుంది? ఎందుకు చదువుకోవాలి? చదువుకుంటే ఏమవుతుంది? చదువుకుంటే ఏమిటి లాభం? చదువుకోకపోతే ఏమిటి నష్టం? వీటన్నిటిని కూడా వివరిస్తూ పోతే అర్థం చేసుకునే యోగ్యత వాళ్ళకు ఉండదు. అంటే చిన్న వయసులో. కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు అని అంటే వాళ్ళకే ఆ జ్ఞానం వస్తుంది. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళందరూ వాళ్ళే వెళ్తారు. కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఇవన్నీ చెప్తే అర్థమూ కాదు, అలాగని వాళ్ళకి పంపించకుండా వదలడానికి వీల్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి ఏదో ఆశ చూపించో అథవా ఏదో భయపెట్టో ఏదో చేసి మొత్తానికి వాళ్ళు వెళ్ళి చదువుకునేట్టుగా చేయాలి. అంటే అప్పుడు వాళ్ళకి ఆ యోగ్యత లేదు, యోగ్యత తెలుసుకునే యోగ్యత వాళ్ళకి లేదు. కానీ ఏం చేయవలసినటువంటి ఏం చేయాల్సి ఉందో అంటే విద్యాలయానికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, అది గనక చేయకపోతే చాలా నష్టం. అదే రకంగా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే విషయంలో చిన్నపిల్లలు ఎలాగో ధర్మం యొక్క విషయంలో పెద్దవాళ్ళు కూడా అలాగే, వాళ్ళు చిన్నపిల్లలతోనే సమానం, చిన్నపిల్లలాగే లెక్క. అక్కడ వాళ్ళకి దాన్ని తెలుసుకునేటటువంటి యోగ్యత లేదు, పరిపక్వత లేదు. ఇక్కడ పెద్దవాళ్ళైనా కూడా వాడికి ధర్మం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకునే పరిపక్వత అందరికీ ఉండదు. కాబట్టి అయినప్పటికీ మనకి తెలుసు, అంటే చిన్నపిల్లలు వాళ్ళు ఎందుకు స్కూల్కి పంపించాలి, పంపించకపోతే ఏమవుతుంది, ఆ లాభ నష్టాల గురించి మనకి తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని పంపిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇవన్నీ చెప్తూ కూర్చుంటే అర్థమూ చేసుకోలేరు. కాబట్టి వెళ్ళాల్సిందే అని చెప్తున్నాం, పంపిస్తున్నాం.
అదే రకంగా ఈ విషయాలన్నిటిని కూడా వివరిస్తూ పోతే దాన్ని అర్థం చేసుకునేటటువంటి యోగ్యత కొంతమందికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లాభ నష్టాలు వీటన్నిటినీ విస్తృతంగా చర్చించి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయాల్ని ఎప్పుడో మన మహర్షులు మనకు ఉపదేశం చేశారు. ఎలాగైతే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చూపించినట్టుగా ఆ పెద్దవాళ్ళు విచారణ అంతా చేసి చిన్నపిల్లల్ని ఏం చేయాలో అది చెప్పినట్టుగా మహర్షులు చేయవలసినటువంటి ఆ చర్చలన్నిటినీ వాళ్ళు చేసేసి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి విషయాల్ని మనకు ఉపదేశం చేశారు. కాబట్టి ఆ మార్గాన్ని అనుసరించి మన జీవితాన్ని సాగించడం అనేది మన యొక్క కర్తవ్యం. కాబట్టి ఇక్కడ చర్చలు చేయాల్సినటువంటి అవసరం, చర్చలంతా చేయడం అయిపోయింది, చర్చలంతా మహర్షులు చేసేశారు. ఇప్పుడు చర్చ చేయడం అనవసరం, చేసినా నీకు అర్థము కాదు, దాని తాత్పర్యం ఏమిటనేది అర్థము కాదు. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏమిటంటే దీని ఆచరణ చెయ్యడం. ఆచరణ చేస్తూ ఉంటే తద్వారా మనకి విశేషమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. ఈ లోకంలో పరలోకంలో వచ్చే జన్మల్లోనూ కూడా మనకు విశేషమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు. ఇక్కడ కొంతమంది అడుగుతుంటారు, ఇదేమిటండి వచ్చే జన్మ ఏమిటి, వెనకటి జన్మ ఏమిటి, ఇవన్నీ ఉన్నాయా, ఏమిటి వచ్చే జన్మ వెనకటి జన్మ ఉందని ఎవరికి తెలుసు, ఎవరు ఒప్పుకుంటారు దీన్ని? ఇప్పుడైతే ఇప్పుడు ఉన్నాము, ఇదైతే మనకు కనబడుతోంది, ఇదంతా వాస్తవం. వెనకటి జన్మ వచ్చే జన్మ ఇవన్నీ ఉన్నాయా నిజంగా అనంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు లోకంలో ఏం జరిగినా కూడా అది చక్కగా జరిగినా అథవా చక్కగా జరక్కపోయినా, మనం అనుకున్నట్టుగా జరక్కపోయినా దాని వెనక ఏదో ఒక కారణం ఉండనే ఉంటుంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం, ఒప్పుకున్నటువంటి విషయం, ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఆస్తికుడు నాస్తికుడితో సంబంధం లేదు, అందరూ ఒప్పుకోవాలి. ఏదైనా పని చక్కగా జరిగింది అనంటే దానికి ఏదో కారణం ఉండనే ఉండాలి. ఏదైనా పని సరిగ్గా జరగలేదు, మనం అనుకున్నట్టుగా జరగలేదు అంటే ఎక్కడో లోపం జరిగింది అనేటటువంటి, అంటే ఏమిటి, ఎక్కడ లోపం లేకుండా పని సరిగ్గా జరగలేదు అని అవ్వదు. లోపం ఉన్నందువల్లే మనం అనుకున్నట్టుగా పని జరగలేదు. అథవా కారణం చక్కగా ఉంది కాబట్టి కార్యం కూడా చక్కగా సంపన్నమైంది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందరూ ఒప్పుకున్న విషయమే ఇది. ఇటువంటి నమ్మకం మీదే ఈ ప్రపంచ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏదో ఒక చోట, ఇప్పుడు ఏదో ఒక అంగడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఏదో వస్తువు కొనుక్కొచ్చారు, వాడు చెప్పాడు మీకు దీన్ని మీరు ఇలా ఉపయోగించుకోవచ్చు, అలా ఉపయోగించవచ్చు, ఇలా ఉపయోగపడుతుంది, అలా ఉపయోగపడుతుంది, ఏదో చెప్పాడు వాడు. సరే అని చెప్పి దాని ఉపయోగానికని మీరు తెచ్చుకున్నారు, ఇంటికి తెచ్చారు, ఉపయోగించాలనుకున్నారు, కానీ వాడు చెప్పినట్టుగా అది పనిచేయలేదు. అప్పుడు వెంటనే ఏం చేస్తాం, సరే ఏదో వాడు చెప్పేది చెప్పాడులే, ఇది సరిగ్గా మనం అనుకున్నట్టుగా పనిచేయట్లేదులే అని చెప్పి పక్కన పెట్టాం. వెంటనే ఏం చేస్తారు, ఎందుకు ఉపయోగపడట్లేదు, ఇది వాడు చెప్పాడు కదా, ఇది చెప్పాడంటే ఖచ్చితంగా అది మనం అనుకున్నట్టుగా పనిచేయాల్సిందే, ఇది దానివల్ల మనకి లభించాల్సినటువంటి ప్రయోజనం లభించాల్సిందే, ఇది ఎందుకు జరగట్లేదు, వెంటనే మనం దాని మీద ఈ విచారణ మొదలెడతాం. ఎందుకు జరగట్లేదు దాన్ని 2-3 సార్లు మళ్ళీ చూస్తాం, ఇదేదో ఇలా చేయాలా అలా చేయాలా, ఏం చేసినా మనకు అర్థం కాలేదు. వెంటనే దాన్ని మళ్ళీ వాడి దగ్గరికే తీసుకెళ్తారు. వాడి దగ్గర ఏమయ్యా నువ్వేమో ఇది ఇలా ఉపయోగపడుతుంది, అలా ఉపయోగపడుతుందని చెప్పావు, కానీ నువ్వు చెప్పినట్టుగా కావట్లేదే అని వాడికి చెప్తాం. అప్పుడు వాడు అంటాడు, అది కాదండి, దాన్ని మీరు ఇలా చేసి ఉండాల్సింది, అప్పుడు వచ్చేది, మీరు ఇంకోలా చేశారు, అలా కాదు ఇలాగా అని వాడు మనకు చూపిస్తాడు. చూపించినప్పుడు మనకు తెలుస్తుంది, మళ్ళీ అలాగే ఉపయోగించాం. కొన్నిసార్లు వాడికి అర్థం కాదు, వెంటనే చెప్పడానికి వాడికి అర్థం కాదు. అప్పుడు వాడు చెప్తాడు, కొంచెం ఆలోచించి కొంత చూసి చెప్తాడు, మీ వేళ కాదు ఒక 2 రోజులు ఆగి రండి మళ్ళీ మీకు చెప్తా అంటాడు. వాడు దాని మీద కూర్చుంటాడు, ఏమిటి ఎందుకు ఇలా అయింది అని వాడంతా విచారణ చేస్తాడు. అది 2 రోజుల్లో కుదరలేదా, వారం రోజులు కుదరలేదా, నెల రోజులు, మీది సరి చేయడానికి 4 రోజులు పడుతుంది, అప్పటి వరకు కష్టం అంటాడు. 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం అయినా కూడా దాన్ని ఏదో రకంగా మనకు కావలసినటువంటి మనకి ఎలా ఉపయోగపడాలో ఆ రకంగా దాన్ని ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం, ఆపం. ఎందుకు ఉపయోగపడట్లేదు ఆ ప్రశ్న మనకు ఉండనే ఉంటుంది. ఇదంతా ఎందుకు, కారణం లేనిదే కార్యం అనేది ఉండదు. ఒక లోపం జరిగిందన్నా దానికి ఏదో కారణం ఉండాలి, ఒక గుణం అంటే చక్కగా జరిగిందన్నా కూడా దానికి ఏదో ఒకటి కారణం ఉండనే ఉంటుంది అనేటటువంటిది అందరి యొక్క తీర్మానం, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషి యొక్క తీర్మానం అది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఆ కారణం కోసం వెతుకుతూ ఉన్నాం. ఇవాళ దొరకలేదంటే రేపు ఎల్లుండి, నెల, 2 నెలలు, సంవత్సరం, కొన్నిసార్లు అయితే కొన్ని విషయాల్లో ఏళ్ల తరబడి దాని మీద ఎంక్వైరీలు, ఇన్వెస్టిగేషన్లు జరుగుతూనే ఉంటాయి, లోకంలో జరిగేదే. ఎందుకు ఇన్నేళ్ళు ఎందుకు చేయాలి మనం, ఏదో జరిగిపోయిందిలే వదిలేసేయండి అని ఎందుకు వదలట్లేదు, ఇన్నేళ్ల పాటు వరుసగా దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేసేది, ఎందుకు ఎంక్వైరీ చేసేది, ఇదంతా ఎందుకు అనంటే
జరగాల్సింది సరిగ్గా జరగలేదు అని అంటే దానికి ఏదో కారణం ఉన్నది అనేది అందరి యొక్క తీర్మానం.